దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం మాట్లాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా డిఎస్ చేస్తామని ఒప్పుకున్నది. అదేవిధంగా గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టులతో మేము గెలిస్తే ఇస్తామని హామీ ఇచ్చింది గవర్నమెంట్. శ్వేతపత్రం విడుదల చేసింది, అదేవిధంగా క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పింది. కానీ ఈరోజు పాత గవర్నమెంట్ వేసిన పోస్టులు నేను ఇస్తామని చెప్పి ఆ పోస్టులు పెంచకుండా నోటిఫికేషన్ ఇచ్చింది ఈరోజు. ఇది దారుణం. ఎందుకంటే గ్రూప్ 1 అనేక పోస్టులు పెంచింది, కానీ మేము డిఎస్సి మాత్రం 25,000 పోస్టులు అసలే పెంచలేదు. ఒక 5,000 పెంచి తూతూ మాత్రం అన్నది. మేము ఆ రోజు అన్ని చేస్తామని నిరుద్యోగులను మభ్యపెట్టి ఆ రోజు ఓట్లు వేయించుకొని ఈ రోజు గవర్నమెంట్ గెలిచినాక నిరుద్యోగులను అరెస్ట్ చేయడం కానీ, దాడులు చేయడం కానీ, ఆ రోజు నిరుద్యోగులు లేకపోతే ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. ఆ రోజు టీఆర్ఎస్ చేసిన మోసానికి కాంగ్రెస్ని గెలిపించుకుంటే ఈ రోజు అదే గవర్నమెంట్ ఇదే విధంగా చేస్తే మళ్ళా సేమ్ మళ్ళీ బీఆర్ఎస్ గారిని గట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు గమనించాలి. ఈరోజు నిరుద్యోగులు కొన్ని ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. వాళ్ళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ మోతీలాల్ నాయక్ దీక్ష చేస్తుంటే 8 రోజులు అయితే దొరకు ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు స్పందించాలి? గవర్నమెంట్ వాళ్ళు ప్రతిపక్షాలు వచ్చి స్పందిస్తున్నారు. ఆయన ప్రాణాలకు ఏమైనా అయితే మీరు రాష్ట్రం మొత్తం ఉద్యోగులు బట్టి మిమ్మల్ని గద్దె దించే వరకు మేము వదిలిపెట్టాము. మాకు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, అందులో డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. గ్రూప్ 3 కానీ మెగా డిఎస్ కానీ ప్రకటించాలి. ప్రకటించిన ద్వారా మేము నిద్రపోనీయం. గవర్నమెంట్ మాత్రం గద్దె దించడానికి రెడీగా ఉన్నాం. మీరు మాత్రం స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఆ రోజు మొత్తం ఒప్పుకున్నారు. మేము మీకు అండగా ఉంటాము, మమ్మల్ని గెలిపించాలంటే మీకు గెలిపించినాం. ఈ రోజు ఢిల్లీ పోయి కూర్చున్నావు, రాష్ట్రాన్ని పాలిస్తున్నావు, ఢిల్లీ పోయి కూర్చున్నావా? ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చి మీకు న్యాయం చేస్తామని ఆ రోజు రాహుల్ గాంధీ గారు టీచర్లు కూడా వచ్చి లైబ్రరీ టీచర్లు కూడా వచ్చి మీటింగ్ పెట్టి పోయిండు. ఈ రోజు ఎక్కడ పోయిండు? రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు? మీ సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు? హామీలు ఇచ్చిన వాళ్ళు మంత్రులు ఎక్కడ పోయారు? మేము మాకు ఇప్పుడు పోస్టులు పెంచినాకనే మేము దీక్ష కానీ మోతీలాల్ని ఎవరు మాకు ఖచ్చితంగా జీవోతో రావాలి. ఏదో వచ్చి మాయమడలు చెప్పి పెంచుతామని కాదు, జీవోతో వచ్చి మాకు హామీ ఇస్తే వరకు మేము రాష్ట్రం మొత్తం ఎక్కడ ప్రతి లైబ్రరీలో ఉద్యమాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇంతకన్నా జరగలేదు, మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి దయచేసి పోస్టులు పెంచే వరకు మేము విరమించము. ఖచ్చితంగా పోస్టులు పెంచి మాకు డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 కానీ డిఎస్సి మెగా డిఎస్సి వేయాలి. 1 స్టాండర్డ్ గ్రూప్ 1 1 స్టాండర్డ్ తీయాలి. ఇది గవర్నమెంట్కి వినతి. గవర్నమెంట్గా మేము డిమాండ్